ఖచ్చితంగా గోరింటాకు అంటే షెడ్ని తీసుకుని ఉంటుంది, చెప్తాను అని ఏంటో కోపంగా గోరింటాకు దగ్గరికి వస్తుంది. గోరింటాకు గారు మీరు ఇక్కడ ఉన్నారా? అవునమ్మాయి, నాతో ఏదైనా మాట్లాడాలా? అదే నా లవ్ గురించి మాట్లాడాలని వచ్చాను. అవునా అమ్మాయి, నీ లవ్ విషయమా? చెప్పమ్మాయి, ఏం చెప్పాలి? చెప్పమ్మాయి, త్వరగా చెప్పు అని అంటూ ఉంటే కాస్త మీరు అటు పక్కకు రండి, మీకు చెప్తాను అని ఏంటో వెంటనే పక్కకు తీసుకెళ్ళగానే గొంతు పట్టుకొని మిమ్మల్ని నేను చంపేస్తాను. ఎందుకమ్మాయి నా గొంతెందుకు పట్టుకున్నావు? చెప్పమ్మాయి, ఆ షెట్ ఎక్కడ? షెట్ ఏంటమ్మాయి, ఏమంటున్నావు? షెట్టా? ముసలిదానా, షెట్ ఎక్కడ వేసావు? ఎక్కడ ఉందో చెప్తావా లేదా? లేదంటే నువ్వు నా చేతిలో చస్తావు. చెప్పు. నిజమమ్మాయి, నాకు షెట్ ఏంటి, నువ్వేమంటున్నావు? నాకు నిజంగా ఏం తెలీదు. అయితే ఈరోజు నువ్వు నా చేతిలో చావడానికి సిద్ధంగా ఉండు. ఆగు ఆగు నక్షత్ర అని అనగానే ఇక వెంటనే చెల్లిని చూసి షాక్ అయిపోతుంది. ఏం చేస్తున్నా? ఏం లేదు, బుసుబుసులాడుతున్నావు కదా, మేమంతా చూసేసాము. అవును, దేనికో కంగారు పడుతున్నట్టున్నావు. ఏమీ లేదు, ఒకసారి ఇదిగో ఈ షర్ట్ కోసమేనా నువ్వు అక్కడ ఇక్కడ చూసేది అని అనగానే ఒక్కసారిగా నక్షత్ర షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే గోరింటాకు కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, అవును, ఈ షర్ట్ మీద అన్నయ్య ఫోటో ఉంది, ఎందుకుంది? ఏమో నాకు తెలీదు. తెలియంది ఈ ఫోటోని ఐరన్ చేయాలని అనుకున్నావా? అసలు మ్యాటర్ ఏంటి చెప్తావా లేదా? ఏ మ్యాటర్? నాకేం తెలియదని అంటున్నాను కదా. ముందు ఆ షర్ట్ నాకు ఇచ్చేసేయి. మ్యాటరే లేదంటున్నావు, మరి ఈ షర్ట్ని తీసుకొని నువ్వేం చేస్తావు? సరేలే, మ్యాటర్ లేనప్పుడు నేరుగా మావయ్య దగ్గరికి వెళ్ళి ఈ షర్ట్ను చూపిస్తాను. ఏంటి నాన్నక? అవును. వద్దొద్దు, నేను చెప్తాను. అయితే చెప్పు అని అనగానే వెంటనే సిగ్గుపడిపోతూ ఉంటుంది. అప్పుడు వెంటనే బిందు, చెప్పమంటే ఏం చెప్పట్లేదు ఏంటి? సిగ్గుపడుతున్నాను, మీకు అర్థం కావట్లేదా? నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అని విధంగా చెప్పగానే ఆ మాట విన్నా చెర్రి బిందు ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఎంత స్వీట్గా చెప్పావు, స్వీట్ న్యూస్. పొద్దు పొద్దునే ఎవరిని చూశానో, నిజంగా ఇంత మంచి స్వీట్ న్యూస్ విన్నాను. యహూ! సరేలే, అంటే నువ్వు మా అన్నయ్యని లవ్ చేస్తున్నావన్నమాట. అర్థమైంది. అయితే ఇదిగో ఈ షర్ట్ తీసుకో అని అనగానే వెంటనే అక్కడ నుండి షర్ట్ తీసుకొని వెళ్ళిపోతుంది. అన్నయ్య నాకు చెప్పలేదు కదా, కానీ నేనే తెలుసుకున్నాను అనే విధంగా అనుకుంటూ వెంటనే గగన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. వెంటనే గగన్ కాల్ని లిఫ్ట్ చేసి హలో అని అనగానే తెలిసిందిలే తెలిసిందిలే. అప్పుడు బిందు మాత్రం నెల రాజా నీ వంక తెలిసిందిలే అని విధంగా అనగానే అసలు ఏంటి, ఏదో తెలిసింది తెలిసింది అని అంటున్నారేంటి? ఏం తెలిసింది, ఏం మాట్లాడుతున్నారు? అన్నయ్య నీ ప్రేమ విషయం మాకు చెప్పలేదు కదా. ఎంతో ప్రేమగా మనం ఫోన్ చేస్తే అన్నయ్య ఇలా చివాట్లు పెడుతున్నాడు ఏంటో అని అంటూ ఉంటే, ఏంట్రా ఏంటి ఏమంటున్నావు? అదే అన్నయ్య, నీ లవ్ స్టోరీ తెలిసిందిలే అని అంటున్నాను. ఏంటి నా లవ్ స్టోరీనా? ఎందుకన్నయ్య? నువ్వేమో చెప్పలేదు, నేనే తెలుసుకున్నాను. అంటే నీకు తెలిసిపోయిందా? చెప్పేసిందా? అవునన్నయ్య, చెప్పేసింది కాబట్టి తెలిసింది. అవునా? ఏమోరా, గొడవలు అవుతాయేమో అని ఎందుకులే అని నీకు ముందే చెప్పలేదు. సరేలే, రేపు ఎలాగో నేను భూమి దగ్గరకు వచ్చి బొట్టు పెట్టి భూమిని తీసుకెళ్ళబోతున్నాను. ఏంటన్నయ్య ఏమంటున్నావు? మావయ్యకు తెలిసిపోతుంది కదా, ప్రేమ విషయం ఎక్కడ తెలిస్తే ఎక్కడ గొడవలు అయిపోతాయో ఏమో అని నేను కంగారు పడుతుంటే ఏకంగా ఇంటికే వచ్చి బొట్టు పెట్టి తీసుకెళ్ళిపోతావా? అమ్మో, నువ్వు ఇల్లంతా స్టోరీని అల్లడానికి నువ్వు ఉన్నావు కదా, నా నోట్లో అసలు నాలుగే ఆగదు. సరేరా, చెప్పుకుంటే చెప్పుకో, రేపు ఎలాగో నేను వస్తాను కాబట్టి అప్పుడు అందరికీ తెలిసిపోతుంది. నేను ఎక్కడా తగ్గాలని అనుకోవట్లేదు అని విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే అన్నయ్య అన్నయ్య అని విధంగా అంటూ ఉండగా, అయ్యో అన్నయ్య అర్జున్ కంటే స్పీడ్గా ఉన్నాడు కదా, ఇప్పుడు ఎలా? అది నాకు కూడా అర్థం కావట్లేదు. రేపు కనుక ఇంటికి వచ్చి నక్షత్రకి బొట్టు పెట్టి తీసుకెళ్తే ఎంత రచ్చ జరుగుతుందో నాకు కూడా చాలా భయంగా ఉంది. మనమేమో ఎంతో సంతోషంగా అన్నయ్యకు ఫోన్ చేస్తే అన్నయ్య ఏమో పెద్ద షాకింగ్ న్యూసే ఇచ్చాడు అని బిందు చెర్రీతో అంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం అపూర్వ దగ్గరికి గబగబా పరిగెత్తుకుంటూ గోరింటాకు వెళ్తుంది. అమ్మాయి నువ్వేమో ఇక్కడున్నావు, ఆ నక్షత్రం ఏమో నా గొంతు పట్టింది. ఆ రోజేమో నేను పడుకుంటే
నన్ను చంపాలని నువ్వు ప్రయత్నించావు, నీ కూతురేమో అలా చేస్తుంది. ఏంటి పిన్ని హస్తమానం ఏదో ఒకటి వాగుతూ ఉంటావు? అయిన నక్షత్రం నిన్ను చంపాల్సిన అవసరం ఏముంది? ఏదో షెట్ అమ్మాయి, షెట్ గురించి నన్ను చంపాలని చూసింది. ఆ షెట్ మీద ఏదో ఉందమ్మాయి, అందుకే నన్ను చంపాలని చూసింది. పిన్ని నువ్వు ఆపుతావా? ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూ ఉంటావేంటి అని కోపంగా అంటూ ఉంటే ఇక అంతలో అదే సమయానికి శరత్ చంద్ర వస్తాడు. ఏమైందండి, వారు వన్సేనా? ఆప్షన్ మనకే వచ్చింది కదా, చెప్పండి అని అంటూ ఉంటే కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏ కృష్ణప్రసాద్, ఆప్షన్ మనకేనా? కాదు, గగన్ గెలుచుకున్నాడు అని విధంగా అనగానే ఏంటి నీ కొడుకు అన్నిట్లలో నా బావకు అడ్డొస్తున్నాడా అని అనగానే కోపంగా చూసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంటమ్మాయి నువ్వు అలా అడిగితే అలా కోపంగా ఇద్దరు చూస్తూ వెళ్ళిపోయారేంటి? అంతలా నీ మొహంలో ఏం కనిపిస్తుందో, మీరుండండి పిండి అని అంటూ వెంటనే శరత్చంద్ర దగ్గరకు అపూర్వ వెళ్తూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ మాత్రం నేరుగా భూమి దగ్గరకు వచ్చి, ఏమిటి మావయ్య అంత కంగారు పడుతున్నారు? ఏం జరిగింది? నీకు గగన్ ఫోన్ చేశాడా అమ్మా? లేదు మావయ్య, నాకు గగన్ ఫోన్ చేయలేదు. ఎందుకు మావయ్య, ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు చెప్పండి మావయ్య అని అంటూ ఉంటే, అమ్మా వాడు గెలుచుకున్నాడమ్మా ల్యాండ్ని. అవునా? కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా? నీకు బొట్టు పెట్టి రేపు నిన్ను ఇంటి నుండి తీసుకెళ్ళిపోతాడని మీ నాన్నకే సవాలు విసిరాడమ్మా. ఏంటి మావయ్య మీరేమంటున్నారు? అదే అమ్మా, నాకు చాలా కంగారుగా ఉంది. నువ్వు వాడితో ఫోన్ చేసి మాట్లాడు, ఎలాగైనా సరే నువ్వు ఆపమ్మా, లేదంటే ఈ ఇంట్లో గొడవలు అయిపోతాయి. సరే మావయ్య, నేను మాట్లాడతాను అని విధంగా భూమి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం ఏమైందండి, మీరు అంతలా కంగారు పడుతున్నారేంటి? కాఫీ తీసుకొని రమ్మంటారా? వద్దా పూర్వ, మరి ఏమైందండి? ఆప్షన్ మనకు రాలేదు, ఆ గగన్కి ఎలా వచ్చింది? 70 కోట్ల ల్యాండ్, కానీ అది 500 కోట్లు పాడేలా చేశాను. ఇంకేంది, సంతోషంగా హ్యాపీగా ఉండక ఇలా ఎందుకున్నారు? కానీ వాడు మన కూతురికి బొట్టు పెట్టి రేపు వచ్చి తీసుకెళ్ళిపోతాడట. అంటే నక్షత్రం నిజంగానే గగన్ని ప్రేమిస్తుందా అని ఊహాలోకంలో తేలిపోతూ ఉంటుంది అపూర్వ. రేపు భూమిని వచ్చి తీసుకొని వెళ్తాడా? ఎలా తీసుకొని వెళ్తాడో నేను కూడా చూస్తాను. అంటే ఇప్పటిదాకా చెప్పింది భూమి గురించా? అందుకే నేను మాత్రం ఊరుకోను. వాడు ఎలా వస్తాడో నేను కూడా చూస్తాను. ఈ ఇంట్లో అడుగు పెడితే వాడిని చంపేస్తాను. నా కూతుర్ని తీసుకెళ్ళిపోతాడా? వాడికి ఎంత ధైర్యం అని అంటూ ఉంటే అంతలో ఆ మాట విని భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక మరోవైపు మాత్రం అన్ని వంటకాలు, గుమగుమలాడే వంటకాలు చేసి డైనింగ్ టేబుల్పై సిద్ధంగా పెడుతుంది. ఏమే సౌందర్య, వంటకాలన్నీ మస్తుగా చేసావు, మీరుండండి. ఇవన్నీ కూడా కోడలి కోసమే చేశానండి, మీరు ముట్టడానికి వీల్లేదు. కోడలు తిన్న తర్వాతే మనం అందరం తినాలి, అర్థమవుతుందా? ఏంటి సౌందర్య, మరి అంతే కదా, మీరు కామ్గా ఉండండి అని అనగానే, అమ్మ సౌందర్య త్వరగా రా అమ్మా, వంట చేశాను. వస్తున్నాను అత్తయ్య అని అంటూ వెంటనే, కూర్చో అమ్మ కూర్చో, నీకు నచ్చిన బిర్యానీ చేశాను, కూర్చుని తినమ్మా అని అంటూ ఉంటే, ఏంటత్తయ్య మీరందరూ కూడా కూర్చొని తినొచ్చు కదా? ఏంటమ్మా నువ్వు తిను, తిన్నాక మేమందరం తింటాంలే అని విధంగా అనగానే వెంటనే ఇందు పక్కన వంశీ కూడా వచ్చి కూర్చోగానే, ఏంట్రా అమ్మాయి పక్కన నువ్వెలా కూర్చుంటావు? ఆయన కూర్చోవచ్చు కదా అత్తయ్య, మీరందరూ కూడా కూర్చొని తినండి అత్తయ్య. వద్దమ్మా, నువ్వు గొప్పిటి దానివి, అసలు మా వాడిని చేసుకోవడమే నువ్వు గొప్ప, నా కోడల్ని వీడి భార్యగా రావడమే గొప్ప అయితే నువ్వు తన స్థాయిగా నువ్వు కూర్చుంటావా? లేవనా అని అనగానే, అయ్యో వద్దత్తయ్య అలా మాట్లాడకండి, ఏం కాదమ్మా నువ్వు తిన్న తర్వాత అందరం తింటాంలే అని అనగానే, ఏంటమ్మా? అవును, అసలే కోడల్ని ఇబ్బంది పెట్టకూడదు, మన ఇంటికి రావడమే గొప్ప మన కోడలు. అవునురా, నువ్వు కాస్త కామ్గా ఉండు అని అంటూ వెంటనే బ్యాగులు తీసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ ముందు పెట్టగానే, ఏంటి నాన్న ఇవి? ఎలాగో ఈరోజు మనకు కట్నం ఇస్తానని చెప్పింది కదరా ఆ అపూర్వ, ఈ బ్యాగులు సరిపోకపోతే డిక్కీలో వేసుకొని రారా. అవునండి, కారు బుక్ చేయండి, కారు కూడా బుక్ చేస్తాను, ఇక డబ్బులు వచ్చాక మనం పెద్ద కారే కొందాంరా అని అంటూ ఉంటాడు. కానీ నాన్న, ఇప్పుడు నేను ఆ ఇంటి అల్లుడిని, నేను అలా అడిగితే బాగుంటుందా చెప్పండి? అవునరా, నువ్వనేది కూడా నిజమే, అయితే మనం వియ్యకులుగా మనం వెళ్దామే సౌందర్య అని అంటూ ఉంటే, సరే అండి మీరు ఎలా చెప్తే అలా అని అనగానే ఇక ఇందు చాలా కంగారు పడిపోతూ వంశీ వైపు చూస్తూ ఉంటుంది. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం కృష్ణప్రసాద్ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు.
ఇప్పుడు ఎలా అమ్మా, ఏం జరుగుతుందో ఏంటో అని చాలా కంగారుగా ఉంది. నువ్వు త్వరగా వెళ్ళి వచ్చేవాడిని నువ్వు ఆపు, వెళ్ళమ్మా వెళ్ళు అని అనగానే వెంటనే ఫోన్ చేస్తూ ఉంటుంది భూమి. అప్పుడు వెంటనే గగన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. భూమి, నువ్వు కట్టుబట్టలతో బయటికి వచ్చి ఏమంటున్నారండి? మనకు పెళ్ళి జరగబోతుంది కాబట్టి నువ్వు త్వరగా కట్టుబట్టలతో బయటికి రా. ఏమైంది? అది కాదండి, నేను చెప్పేది వినండి. నువ్వు వచ్చే భూమి, నేనున్నాను కదా. ఇప్పటి వరకు తడబాటు ఉండేది, కానీ నీ మనసులో నేనున్నానని తెలిసాక ఇక ఎలాంటి తడబాటు లేదు. నువ్వు సైలెంట్గా వచ్చేసేయి. అది కాదండి. అవును, నువ్వు సైలెంట్గా వస్తే అతను పడే అవమానం నేను చూడను కదా. అలా వద్దండి. సరే, నీకు వద్దనుకుంటే 10:30 లోపు నువ్వు రాకపోతే నేనే వచ్చి నిన్ను తీసుకెళ్తాను అని అంటూ కాల్ని గగన్ కట్ చేయగానే ఇక భూమి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది.